మైనింగ్ సెక్టార్లోని గనుల వేలంలో పాల్గొనకపోతే తామే వేలంలో పాల్గొంటామని కేంద్రం ప్రకటించడానికి వ్యతిరేకించండి టీజీఎల్బీ కేసు ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ పిలుపునిచ్చారు. గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో సోమవారం తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రామగుండం రీజియన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఐ కృష్ణ పాల్గొని మాట్లాడుతూ కేంద్రం మైనింగ్ పాలసీ తీసుకొచ్చి గనులను ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తులకు కేంద్రంలోని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వాలు అప్పచెప్పడాన్ని 10 సంవత్సరాల నుంచి చూస్తున్నామన్నారు. దేశంలోని సహజ వనరులు దేశ సంపదను ప్రజలకు చెందకుండా నూతన మైనింగ్ పాలసీ తీసుకొచ్చి వేలం ద్వారా కట్టబెడుతున్నారని అన్నారు. మన రాష్ట్రంలో 2015లో మినరల్ బ్లాక్ల వేలం ప్రక్రియ అమల్లోకి వచ్చిందని, అప్పటి నుంచి దేశవ్యాప్తంగా 354 మినరల్ మేజర్ బ్లాక్లను వేలం వేశారన్నారు. గడిచిన 9 ఏళ్లలో ఏ ఒక్క గనిని వేలం వేయలేదని, ఈ ప్రక్రియలో రాష్ట్రం విఫలమైతే తామే వేలం చేపడతామని కేంద్రం రాష్ట్రాన్ని హెచ్చరిస్తుందని అన్నారు. ఇప్పటికే కోల్ ఇండియాలో అనేక బ్లాక్లను, సింగరేణిలో 4 బ్లాక్లను వేలంలోకి తీసుకొచ్చారని అన్నారు. ఈ ప్రైవేటీకరణను కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేలం విధానాన్ని వ్యతిరేకించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో కలిసి తిప్పికొట్టాలని కోరారు. సింగరేణిలోని కార్మిక సంఘాలు, ఇతర మైనింగ్ సెక్టార్లలో కార్మికులు, కార్మిక సంఘాల ఉద్యమ బాట పట్టాలని, కేంద్రానికి సరైన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. అధికారంలో కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గత 10 ఏళ్ల కాలం నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమల్ని ప్రైవేటీకరిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే కోల్ సెక్టర్ను, మైనింగ్ సెక్షన్ మొత్తాన్ని కూడా ఇవాళ ప్రైవేటీకరించే దిశగా 2015వ సంవత్సరంలోనే నూతన మైనింగ్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా దేశంలో ఉన్నటువంటి మొత్తం గనులన్నింటినీ కూడా వేలంలోకి తీసుకొచ్చి బడా పెట్టుబడిదారులైనటువంటి కార్పొరేట్ శక్తులకు, ఆదాని, అంబానీ, నవీన్ జిందాల్ లాంటి కొత్త పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ అటు కోల్ ఇండియాలో కావచ్చు, ఇటు సింగరేణిలో కావచ్చు అనేక బ్లాకులు ఇప్పటికే కార్పొరేట్ శక్తులు దక్కించుకోవడం జరిగింది. ఎలాంటి అనుభవం లేని పెట్టుబడిదారులు, కంపెనీలు అన్నీ కూడా బొగ్గు పరిశ్రమలో ప్రవేశించి ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి వెసులుబాటును ఆధారం చేసుకొని ఇవాళ వేలంలో అనేక గనుల్ని చేజిక్కించుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ సెక్టార్లో ఉన్నటువంటి అనేక గనులను కూడా ప్రైవేటీకరించాలని, వేలంలో పాల్గొనాలని, మీరు వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనకపోయినట్టయితే కేంద్రమే పాల్గొంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల కేంద్రం హెచ్చరించింది. ఈ హెచ్చరికను తెలంగాణ గోదావరి బొగ్గు కార్మిక సంఘం ఐఎఫ్టియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం కూడా సవాల్గా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ప్రజల తరపున నిలబడాలని. ఈ సమావేశంలో టీజీఎల్బీ కేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్, బి అశోక్, రీజియన్ నాయకులు ఎం కొమరయ్య, ఎన్సి బాబు, పి మొండయ్య, ఏ చంద్రయ్య, మల్లేశం, సంతోష్ కుమార్, వెంకటేష్, రఘు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.